దీన్ని ఇటువంటి దాన్ని ఎక్కడ చూసాం? కోర్ట్ ఆఫ్ ప్రాంగణంలో చూసాం. మన సినిమాలలో కూడా కోర్టులో జరుగుతున్నటువంటి ఆ వాదనలు వివాదాలు జరుగుతున్నప్పుడు మన జడ్జి గారు దగ్గర ఉంటుంది. ఆ జడ్జి గారు ఆర్డర్ అంటూ ఆ కోర్టును ఆర్డర్ పెట్టడం కొరకు ఉపయోగిస్తారు. ఇది అధికార చిహ్నంగా మనం భావిస్తాం. ఇది సింబల్ ఆఫ్ అథారిటీ. ఈ సింబల్ ఆఫ్ అథారిటీని మనం ఈ అధికార దండం అనుకోండి. ఈ అధికార దండాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులు రాబోయే అధ్యక్షులకి వారు అధికార మార్పిడి దీని కోరుతూ, అలాగే గౌరవ లీడర్లు కూడా దయచేసి పాల్గొనవలసి కోరుతున్నారు. సెలబ్రేషన్ లాగా ఉంది. కాళేశ్వరి గారు మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఆలోచించడం జరుగుతుంది. ఇందులో డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ట్రెజరర్, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, పేరెంట్ క్లబ్, తర్వాత అందరికీ మిత్రుల సమానమైనటువంటి క్లబ్లు అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రస్తుత సంవత్సరంలో కూడా లంబు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా చక్కని సేవా కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతాలలో మంచి గుర్తింపు తీసుకోవడం జరిగింది వారి టీంకి. అలాగే గుడ్ల రజనీ ఆధ్వర్యంలో కూడా కాళేశ్వరి క్లబ్ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వారి టీంకి అభినందనలు తెలియజేస్తూ రాబోయే ఈ నూతన కార్యవర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు యంగ్గా కనబడుతూ శివరాజ్ ఇప్పుడు మన యంగ్ వెరీ డైనమిక్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఉపన్యాసం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సురేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందున్న లయన్స్ సభ్యులు మరియు మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే. నమస్తే. మన జిల్లా 320G
320Gలో అత్యంత గౌరవమైన మర్యాదలు కలిగి ఉన్న సీనియర్ మోస్ట్ క్లబ్ మన కరీంనగర్ క్లబ్. అటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ 52వ సంవత్సరం అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన మా గౌరవ సభ్యులందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మై ఆల్ యువర్ లయన్ మెంబర్స్. లయనిజం అంటే సేవా స్నేహం. మీ అందరితో కల స్నేహబంధంతో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ యొక్క ప్రతిష్టని ఈ సేవా కార్యక్రమాల ద్వారా మరింత పెంపొందిస్తానని మీ అందరి సహకారంతో మద్దతుతో ఎక్కువ ఐబాల్ కలెక్షన్ మన పర్మనెంట్ ప్రాజెక్ట్ ఐ హాస్పిటల్ వారి ఐబాల్ కలెక్షన్ పైన మరియు సాధ్యమైనంత వరకు లయన్స్ భవన నిర్మాణం పైన మా పిఎస్సి ప్రయత్నం కొనసాగుతుందని మా సెక్రటరీ శివగామ గారు, ట్రెజరర్ భక్తు వినోద్ గారి సహకారంతో సంపూర్ణ సహకారంతో మీరంతా మాపై చూపిన ఈ అభిమానానికి అనుగుణంగా పనిచేసి చూపెట్టాలనే భావంతో మేము ముగ్గురం ఉన్నామండి. ఈ జిల్లా ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ మరియు గ్లోబల్ కాజెస్ ఇతర సభ్యులు సూచించిన సేవా కార్యక్రమాలు కానీ రూపొందిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చిన పెద్ద లయన్స్ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళకి హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముందుగా పేర్కొన్నటువంటి మా క్లబ్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు కంది జ్యోతి. నేను గవర్నమెంట్ టీచర్ని. మున్పల్లి ఫణిత ఆధ్వర్యంలో ఈ క్లబ్లో చేరడం జరిగింది. మా క్లబ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ప్రెజెంట్ తీసుకున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా మా సెక్రటరీ ట్రెజరర్ వీళ్ళందరి సహాయంతో ముందుకు వెళ్తాను. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ముందుగా మా క్లబ్ నుండి ఒక సర్వీస్ యాక్టివిటీ కింద ఒక 5,000 రూపీస్ విజయలక్ష్మి తనకి స్పాన్సర్ రజని గుడ్ల రజని. సార్ రెడీ? రెడీ సార్? సార్ అక్కడి నుంచి విషయం చెప్తున్నారు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇప్పుడే ఇన్స్టాల్ కాబడిన ప్రెసిడెంట్స్ పిహెచ్సిస్ మరియు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ కోదండరామ్, పిడిజి చిత్ర సురేష్, ఆన్ ది డాష్, ఆఫ్ ది డాష్, ఆల్ లైన్ మెంబర్స్ అందరికీ నమస్తే. మన జిల్లా గవర్నర్ హనుమాల రాజిరెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా వీళ్ళకి విషయం చెప్పడం జరిగింది. ఇలానే మీ సపోర్ట్ కూడా జిల్లా మల్టిపుల్ చైర్మన్ గారు కూడా ఇలానే మీకు ఎప్పటికీ అన్ని వేళలా సపోర్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. 320Gలో కరీంనగర్ క్లబ్ దాదాపు 38-40 క్లబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే అందులో మేము కూడా మీ క్లబ్ ఎక్స్టెన్షన్ చేస్తే మేము కూడా తప్పకుండా మీకు ఇప్పుడు నేను కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఒక మెంబర్గా కాకుండా ఒక ప్రెసిడెంట్గా కూడా మీతో మన జోన్ మన రీజన్లో జిల్లాలో ఒక నెంబర్ 1 స్థానంలో తీసుకురావడానికి ఆర్సీ మన రాంబాబు గారి సమక్షంలో ఎవ్రీ మంత్ మీటింగ్లో తప్పకుండా కలుస్తాం. మీకు అన్ని వేళలా మీకు సపోర్ట్ చేస్తాం. బొమ్మక లైట్స్లో బొమ్మక
స్మార్ట్ సిటీ తరఫున 320 తరఫున విశేష తెలియజేస్తున్నాం. ఓకే, మంత్రి శరత్ కుమార్ గారికి, మరి కంది సూరి గారికి, మరి వారి టీంకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైనమిక్ లీడర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోదల్ రాములు గారు, మరి అదేవిధంగా వెరీ డైనమిక్ లీడర్ పీడీజీ చివరి సురేష్ గారు, మరియు వేదికపై ఉన్న పెద్దలు, వేదిక ఉన్న లైన్ మిత్రులందరికీ నా యొక్క సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ 52 ఇన్స్టాలేషన్ చేసుకున్న కరీంనగర్ కానివ్వండి, మరి 17వ ఇన్స్టాలేషన్ చేసుకున్న కరీంనగర్ కాళేశ్వరి కానివ్వండి, 2 క్లబ్లు కూడా ఎంతో ముందుజాలో ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 క్లబ్లు 8 ఎంజేఎఫ్లు ఇంకా వారి సంవత్సరం స్టార్ట్ కాకుండా కూడా 8 ఎంజేఎఫ్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది రాంబాబు గారి రీజన్లో 9 అయితే ఈ 2 క్లబ్లే 8 ఎంజేఎఫ్లు ఇవ్వడం, మరి అదేవిధంగా ఈ 2 క్లబ్లు కూడా టోటల్ ఇంటర్నేషనల్ అండ్ డిస్ట్రిక్ట్ గేమ్స్ కూడా టోటల్ పేమెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ఈ సభాముఖంగా కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఏదైతే మా డిస్ట్రిక్ట్ నుంచి మేము ఎవరైతే ఇంటర్నేషనల్ అండ్ డిస్ట్రిక్ట్ గేమ్స్ టోటల్ పేమెంట్ చేసిన వారికి నా తరఫున 1500 రూపాయలు సర్వీస్ యాక్టివిటీ కింద వారికి ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం. డిస్ట్రిక్ట్ పరంగా వారికి ఇది చెందుతుంది. అదేవిధంగా మృతిక ప్రకాష్ గారు కూడా 2000 రూపాయలు సర్వీస్ యాక్టివిటీ కింద ఆనందం చేశారు. అది కూడా ఈ 2 క్లబ్లకు కూడా వస్తుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ, మరి వారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ రీజన్లో ఏ రీజన్లోనైనా కూడా టోటల్ ఈ 38 వరకు ఎవరైతే రీజన్ చైర్మన్ కానివ్వండి, జోన్ చైర్మన్ కానివ్వండి, వారి కిందన్నటువంటి క్లబ్లు టోటల్గా ఈ 38 ఈ మంత్ ఎండింగ్ లోపల కనుక వారు టోటల్ క్లబ్స్ ఇన్స్టాల్ చేసినట్లయితే ఆ రీజన్ చైర్మన్కి గోల్డ్ మెడల్, మరి అదేవిధంగా జోన్ చైర్మన్కి సిల్వర్ మెడల్ కూడా మన గవర్నర్ కాబోయే గవర్నర్ ఎన్నిరావు గారు ప్రకటించారు. దాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి నా తరఫున మరి మా మంచిర్యాల లయన్స్ క్లబ్ అందరి తరఫున మరియు మా గవర్నర్ ఎన్నిరావు గారి తరఫున మరొక్కసారి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. క్లబ్ల నూతన అధ్యక్షులకు, కార్యదర్శులకు, మరి కమిటీ మెంబర్స్కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత కమిటీ ఏదైతే కార్యక్రమాలు చేసిండ్రో ఆ కార్యక్రమాల కన్నా మీరు ఇంకా ఎక్కువ చేస్తారని ఆశిస్తూ, మరి నా పేరు గుంది వెంకటరమణ, నా హోమ్ క్లబ్ వచ్చేసి దేవపూర్ ఓరియంట్ గోల్డ్. మరి నాకు ఈ సంవత్సరాన్ని మన ప్రియతమ నాయకులు నడిపెల్లి వెంకటేశ్వరరావు గారు జిల్లా ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. మరి నాకు ఇప్పటి వరకు క్లబ్ మెంబర్స్ కానీ, లీడర్స్ కానీ, మరి జోన్ చైర్మన్లు, డివిజన్ చైర్మన్లు చాలా చక్కటిగా సహకారం అందిస్తూ మన జిల్లా గవర్నర్ ఇంటర్నేషనల్లో ప్రమాణ స్వీకారం చేయకముందే
51 MDFలు ఇవ్వడం వారి అందరికీ నా కుటుంబం తరఫున శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇటు విషయానికి నా బాధ్యత కప్ప చెప్తే నేను ప్రణాళికంగా మొదటి 50 మందికి గవర్నర్ గారు మరి అందరితో సమిష్టిగా చర్చించి ఒక్కొక్క MDF 50 సభ్యులు చేరే వరకు 45,000 మాత్రమే ఏర్పరచుకోవడం జరిగింది. మరి నా కుటుంబం తరఫున ఈ 50 మందికి ప్రతి MDFకు 10,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డా. మరి ఇప్పటికీ 51 వచ్చినాయి. మరి దీనిలో ముఖ్యంగా మేకుర్తి ఐ హాస్పిటల్ వారు ఎటువంటి సబ్సిడీ లేకుండా పూర్తి పేమెంట్ చేయడం వలన, అదేవిధంగా మన రెండో ఉప గవర్నర్ బోడ భద్రేశం గారు మరి వారి కూడా పూర్తి సబ్సిడీ లేకుండా మొత్తం MDF ఇవ్వడం వలన ఇంకొక సభ్యుని కూడా 45,000 MDFకు అవకాశం ఉంది. అదేవిధంగా కాకుండా మరి 51 నుంచి 75 MDFలు ఇవ్వడానికి సిద్ధపడే సేవామూర్తులు దాన స్వరూపులు ఎవరైనా ఉంటే వారికి 47,500 వచ్చే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ 51 నుంచి 75 వరకు వచ్చే వారికి 7,500 చొప్పున మా కుటుంబం తరఫున ఇవ్వడానికి సిద్ధపడ్డాము. మరి ముఖ్యంగా ఈ రీజన్ నుంచి కొండ రాంబాబు గారు 8 MDFలు ఇవ్వడం మరి ఇదొక గొప్ప విషయం. ఏంటంటే చార్టర్ గవర్నర్ గారు శ్రీమతి గారు మరి నా యొక్క విన్నపాన్ని నన్ను ప్రశంసిస్తూ MDF ఇస్తూ, మరి దీనిలో ఇంకో రెండో ముఖ్య విషయం ఏంటంటే నూతనంగా సభ్యురాలుగా చేరి మరి మిట్టపల్లి స్వాతి గారు MDF ఇవ్వడం చాలా గొప్ప విషయం. మరి వారికి మీ యొక్క చప్పట్లతో సన్మానం చేస్తారని ఆశిస్తూ, మరి కొండ రాంబాబు డివిజన్లో 8 మంది ఎవరైతే MDFలు ఇచ్చిండ్రో నాకు వారిని ఆనరింగ్ చేయడానికి మరి ఆ ప్రెసిడింగ్ ఆఫీసర్ అనుమతిస్తారని, ఆ దానమూర్తులు స్టేజ్ పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాంబాబు గారు నూతనంగా ఎన్నుకోబడ్డ PhD ముగ్గురైతే తెలుసు. వచ్చేసి NCF కోఆర్డినేటర్ అవుతారు కాబట్టి వారు మిగతా వారిని MDFలు అడగాలంటే ముందుగా వారు MDF ఇచ్చి వారిని అడిగితే వాళ్ళు ఉత్తేజంగా ఇస్తారు. కాబట్టి కాళేశ్వరం ప్రెసిడెంట్ మరి కరీంనగర్ NCF కోఆర్డినేటర్, కాళేశ్వరం NCF కోఆర్డినేటర్ కూడా ఆ దిశగా ఆలోచించి మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సభలో ఉన్న ఎవరైనా దాతలు ఉంటే కూడా అనౌన్స్మెంట్ చేస్తే సంతోషపడతాం. మరి అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు సభ అధ్యక్షులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి
మరి ఇప్పుడే ఎంజిఎఫ్ ప్రకటించినటువంటి పెద్దలు జీవి రామకృష్ణ గారికి ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్గా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గవర్నర్ గారి తరఫున కూడా మీకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. చేసినటువంటి ఒక శరత్ గారు మరి వారి బృందం, అలాగే కంది జ్యోతి గారు వారి బృందం, వేదిక మాట్లాడినటువంటి పెద్దలు కోదండరాములు గారు, మా మిత్రులు చిత్ర సురేష్ గారు, మా ప్రియమిత్రులు రామకృష్ణ గారు, అలాగే వేదికైనటువంటి అందరు పెద్దలు మరియు మిత్రులారా, ఈరోజు కరీంనగర్ క్లబ్ కానీ కాళేశ్వరి క్లబ్ కానీ 320 జిల్లాలోనే కాదు, మొత్తం కరీంనగర్ పట్టణమే కాకుండా 320 జిల్లాలో కూడా ఒక ఆదర్శనీయమైనటువంటి క్లబ్లు. ముఖ్యంగా నేను సభ్యుడైనటువంటి కరీంనగర్ శాతవాహన క్లబ్ కూడా కరీంనగర్ క్లబ్ ద్వారా ఎక్స్టెండ్ చేసేటువంటి క్లబ్బే. ఆ ఎక్స్టెన్షన్ చైర్మన్ చాలా వేదికాలు ఉన్నారు ఇక్కడే, వారి ద్వారా మేము ఎక్స్టెండ్ అయినటువంటి క్లబ్లో నేను సభ్యుని. నేను ముఖ్యంగా లైంగికంలో రావడానికి కూడా కరీంనగర్ క్లబ్ సభ్యులను చూసి నేను చాలా మందిని ఇన్స్పైర్ అయ్యాను. సో కాళేశ్వరి క్లబ్ కూడా మొత్తం మహిళా క్లబ్ లోపల ఒక మంచి క్లబ్గా పేరు పొంది వారి ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అవుతున్నారు. సో ఈ కరీంనగర్ క్లబ్ చక్కటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లయన్స్ ఐ హాస్పిటల్ కానివ్వండి, శాంతి నివాసం కానివ్వండి, మంచి ప్రాజెక్ట్స్తో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న క్లబ్ కాబట్టి ఈ రాబోయే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాయకులు కూడా రాబోయే సంవత్సరానికి చక్కటి సేవలు చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి 320G పక్షాన ఆయన ఎన్వీరావు గవర్నర్ గారి పక్షాన మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్ శరత్ గారు మరియు చీఫ్ గెస్ట్ లైక్ కోదండరామ్ గారు, ఈడీజీ చంద్ర సురేష్ గారు, జీవి రామకృష్ణ గారు, మిగతా లైన్ మిత్రులందరికీ మరియు లైన్ సోదరి మనందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు పండుగ వాతావరణం అంటే లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఇన్స్టాలేషన్ ఇందాకనే మన చీఫ్ గెస్ట్ గారు చెప్పారు, ఒక రీజన్ కాన్ఫరెన్స్ ఒక ఆ మాదిరి ఉంది అని. రియల్గా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్లో మెంబర్స్ అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అంటే మిగతా క్లబ్లు అట్లని కాదు, రియల్గా. ఎందుకంటే పర్మనెంట్ ప్రాజెక్టులు కానీ మాకు ఈ లయన్స్ ఐ హాస్పిటల్ అయితేనేమి, మన ఈ శ్మశాన వాటికి అయితేనేమి, లాస్ట్ ఇయర్ వాటర్ ప్లాంట్ అయితేనేమి, రియల్గా కూడా మాకు చాలా అనుభూతిని, చాలా ఆనందాన్ని ఇస్తుంది. రియల్గా ఇంతకుముందు ఇందాకనే లంబు సుధాకర్ రెడ్డి గారి వారి టీంకు మరి వీరికి కూడా ఎల్లవేళలా నేను సహకారం నా వంతు తోడ్పాటును అందిస్తానని ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు సేవా రంగంలో నేను సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నా సార్. మరి I request President, please kindly honor our Chief Guest and Installation Officer, like Kodandaram garu, దయచేసి వేదిక ముందుకు రావాలి. District Cabinet Treasurer, Designate Anand garu, and our Program Chairperson జీవి రామకృష్ణ గారు, దయచేసి మన అధ్యక్షుల వారి చేతుల మీదుగా హాజరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఫోటో. సార్ రెడీ ఫోటో.
to make the program like success. Thank you. నేషనల్ యాంథమ్. హిందూ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే రాగే తవ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। సార్ ఓకే రెడీ.
కృతజ్ఞతలు. కెమెరా ముంగటి కనుకో కెమెరా. వచ్చింది వచ్చింది.